అసలు అంతా ఎలా ముగుస్తుంది? ఇది మనుషులు ఎప్పట్నించో అడుగుతున్న ప్రశ్న. సో, ఈరోజు మనమేం చేద్దామంటే, సైన్స్ సహాయంతో కాలంలో చాలా ముందుకు ప్రయాణించి మన యూనివర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూద్దాం. హెలెన్ కెల్లర్ అన్నట్టు, చీకటికి, నిశ్శబ్దానికి కూడా వాటి అద్భుతాలు వాటికుంటాయి. మన ప్రయాణం విశ్వం చిట్ట చివరి రోజులకు తీసుకెళ్తోంది కదా, మరి అక్కడ కూడా ఆ అంతులేని చీకటిలో కూడా తెలుసుకోడానికి ఏదో ఒకటి ఉంటుందని ఈ మాటలు గుర్తుచేస్తాయి. విశ్వం ఎలా అంతమవుతుంది? భలే ప్రశ్న కదా. అసలు ఇదే ప్రశ్న గురించి సైంటిస్టులు, ఫిలాసఫర్లు శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. సో మనకిప్పుడున్న ఆధారాలతో దీనికి సాధ్యమయ్యే సమాధానాలేంటో చూద్దాం రండి. ఓకే, మన జర్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టైంలోకి దూసుకుపోదాం. కానీ ఒక చిన్న రూల్ ఉంది. మనం ప్రతి 5 సెకండ్లకు మన స్పీడ్ని డబుల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఎందుకంటారా? ఎందుకంటే మనం చూడబోయే విషయాలు కొన్ని లక్షలు, కోట్లు, ఆఖరికి ట్రిలియన్ల సంవత్సరాల దూరంలో ఉన్నాయి. సో ఇంత స్పీడ్ లేకపోతే మనం యూనివర్స్ ఎండింగ్ స్టేజెస్ని అసలు చేరుకోలేం. ఈ పెద్ద యూనివర్స్ కథని మనం మన ఇంటి దగ్గర్నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే మన భూమి, మన సోలార్ సిస్టమ్, వాటి ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే ఏదైనా సరే మన దగ్గర్నుంచే మొదలవ్వాలి కదా. రాబోయే కొన్ని కోట్ల సంవత్సరాల్లో మన సోలార్ సిస్టమ్ మొత్తం మారిపోతుందండి. మనకిప్పుడు కనిపించే ఆకాశం అప్పుడుండదు. చూడండి, శనిగ్రహం తన అందమైన రింగ్స్ని కోల్పోతోంది. మన భూమిమీదున్న సముద్రాలన్నీ సూర్యుడి వేడికి ఆవిరైపోతాయి. అండ్ ఫైనల్గా ఒక 7.5 బిలియన్ సంవత్సరాల తర్వాత మన సూర్యుడే ఒక రెడ్ జాయింట్గా మారి భూమిని మింగేస్తాడు. అంతే, మనకు లైఫ్ ఇచ్చిన సూర్యుడు ఇక లేడు. మన సోలార్ సిస్టమ్ స్టోరీ ఇక్కడతో అయిపోయింది. సరే, మరి సూర్యుడు చనిపోయాక ఏం మిగులుతుంది? ఇదే ఒక వైట్ డ్వార్ఫ్, అంటే శ్వేత కుబ్జతార. దానిలో ఫ్యూయల్ మొత్తం అయిపోయాక సూర్యుడు తన బయటి లేయర్స్ని వదిలేసి తన కోర్ని కుదించేసుకుంటాడు. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు వెలిగిపోయిన నక్షత్రం యొక్క వేడి, దట్టమైన అవశేషమన్నమాట. ఇది కొత్తగా ఎనర్జీని క్రియేట్ చేయలేదు, జస్ట్ కోట్ల సంవత్సరాల పాటు నెమ్మదిగా చల్లబడుతూ ఉంటుంది అంతే. మన సోలార్ సిస్టమ్ కథ అయితే ముగిసింది. కానీ యూనివర్స్ కథ ఇంకా ఉంది. సో ఇప్పుడు మనం మన ఫోకస్ని ఇంకా పెద్ద స్కేల్కి మారుద్దాం. ఎందుకంటే అన్ని నక్షత్రాలకు ఇదే గతి పడుతుంది. మనమిప్పుడున్నది నక్షత్రయుగం, అంటే స్టెలిఫరస్ ఎరా. ఆకాశం లైట్లతో, కొత్త స్టార్స్ ఫామ్ అవ్వడంతో, లైఫ్ ఉండే ఛాన్స్తో నిండి ఉంది. కానీ ఫ్యూచర్లో యూనివర్స్ క్షీణయుగం లేదా డీజెనరేట్ ఎరాలోకి వెళ్తుంది. ఇది ఒక చల్లని, చీకటి ప్రదేశం, మొత్తం చనిపోయిన నక్షత్రాలతో నిండి ఉంటుంది. లైఫ్ అనే వెలుగు ఆరిపోయిన టైం అది. ఈ మాటలు ఫ్యూచర్ యూనివర్స్ ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి కదా. ఒకప్పుడు నక్షత్రాలతో కళకళలాడిన ఈ ప్లేస్ ఇప్పుడు చనిపోయిన నక్షత్రాల అవశేషాలతో నిండిన ఒక శ్మశానంలా మారిపోతోంది. ఒక నక్షత్రం యొక్క ఫైనల్ స్టేజ్ ఇదే, బ్లాక్ డ్వార్ఫ్, అంటే కృష్ణ కుబ్జతార. వైట్ డ్వార్ఫ్లు ట్రిలియన్ల సంవత్సరాలు చల్లబడ్డాక అవి ఇక లైట్ని గానీ హీట్ని గానీ ఇవ్వలేవు. ఆ స్టేజే ఇది. అసలు ఈ ప్రాసెస్ ఎంత స్లోగా జరుగుతుందంటే, దాదాపు 13.7 బిలియన్ సంవత్సరాల వయసున్న మన యూనివర్స్లో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ డ్వార్ఫ్ కూడా ఇంకా ఏర్పడి ఉండకపోవచ్చు అనంటారు. నక్షత్రాలన్నీ ఆరిపోయాక యూనివర్స్లో కొత్త రూలర్స్ వస్తాయి. అవే బ్లాక్ హోల్స్. ఇక విశ్వం మొత్తం వాటి కంట్రోల్లోకి వెళ్తుంది. స్టార్స్ అన్నీ పోయాక, మ్యాటర్ కూడా నెమ్మదిగా డీకే అయిపోయాక యూనివర్స్ని రూల్ చేసేది కేవలం బ్లాక్ హోల్స్ మాత్రమే. అంతులేని ఖాళీలో అక్కడక్కడా తిరిగే లైట్ పార్టికల్స్, ఈ గ్రావిటీ మాన్స్టర్స్ తప్ప ఇంకేమీ ఉండవు. సరే, యూనివర్స్ మొత్తం లైఫ్ టైంని తీసుకుంటే మనలాంటి జీవం ఉండటానికున్న టైం అదెంతో తెలుసా? సైంటిస్టుల ప్రకారం ఆ నంబర్ మనం ఊహించలేనంత చిన్నది, ఆల్మోస్ట్ 0 అన్నమాట. నంబర్ 10⁻⁻84%. అంటే ఒక పర్సెంట్లో 1000 బిలియన్ 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 వంతు కంటే కూడా తక్కువ. ఇంత పెద్ద టైం స్కేల్లో మన ఎగ్జిస్టెన్స్, మన హిస్టరీ, మన కలలు అన్నీ ఒక రెప్పపాటు కన్నా చిన్నవే, చాలా చాలా చిన్నవి. అయితే బ్లాక్ హోల్స్ కూడా పర్మనెంట్ కాదని స్టీఫెన్ హాకింగ్ కనిపెట్టారు. హాకింగ్ రేడియేషన్ అనే ఒక అద్భుతమైన ప్రాసెస్ ద్వారా అవి చాలా నెమ్మదిగా, అంటే ట్రిలియన్ల సంవత్సరాలు పడుతుంది, తమ శక్తిని కోల్పోయి చివరికి ఆవిరైపోతాయి. సో
ఏది శాశ్వతం కాదన్నదానికి ఇదే ఫైనల్ ప్రూఫ్. ఈ ఎరాలో జరిగే లాస్ట్ మేజర్ ఈవెంట్ ఏంటంటే బ్లాక్ హోల్స్ మర్జ్ అవ్వడం. అవి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు స్పేస్ టైంలో గ్రావిటేషనల్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి. ఒక డ్రమ్ మీద సుత్తితో కొట్టినట్టు అన్నమాట. ఇదే యూనివర్స్ యొక్క చివరి సింఫనీ. ఆ తర్వాత కంప్లీట్ సైలెన్స్. ఇప్పుడు మనం కథ క్లైమాక్స్కి వచ్చేశాం. యూనివర్స్ చివరి క్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కొన్ని గూగుల్ సంవత్సరాల తర్వాత యూనివర్స్లో ఉన్న లాస్ట్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కూడా ఆవిరైపోతుంది. ఆ ప్రాసెస్లో అది విశ్వాన్ని చివరిసారిగా కాంతితో నింపుతుంది. అంతులేని చీకటి రాకముందు ఇది యూనివర్స్ చెప్పే ఫైనల్ గుడ్ బై. ఇక పైన ఏ మార్పు ఉండదు, ఏ కదలిక ఉండదు. మరి మార్పే లేనప్పుడు టైంకి అర్థమేముంటుంది? గడియారం ముందుకెళ్లదు, ఎందుకంటే ముందు అనేదే లేదు. మన జర్నీ ఇక్కడితో ముగిసింది. శాశ్వతమైన నిశ్శబ్దంలో ఏమీ జరగదు ఇక ఎప్పటికీ. అయితే ఒక ఎండింగ్ నిజంగా ఫైనల్ ఎండింగేనా? కొన్ని థియరీస్ ప్రకారం ఈ కంప్లీట్ శూన్యం నుంచే క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక కొత్త యూనివర్స్ పుట్టొచ్చు, ఒక కొత్త బిగ్ బ్యాంగ్ జరగొచ్చు. సో మన ముందున్న ప్రశ్న ఏంటంటే, ఇది ముగింపా లేక మరో అద్భుతమైన ఆరంభానికి నాందా?